దేశంలో ఏటా క్యాన్సర్ బాధితులు పెరుగుతున్నారు. మహిళల్లో ఎక్కువగా గర్భాశయ, ముఖద్వార క్యాన్సర్ ఎక్కువగా సోకుతోంది. దీనిని అరికట్టేందుకు కేంద్రం ముందుకు వచ్చింది. ఉచిత హెచ్పివి వ్యాక్సినేషన్ పంపిణీ చేయాలని నిర్ణయించింది. అయితే దీనిపై తప్పుడు ప్రచారం జరుగుతోంది. ఈ టీకా సురక్షితం కాదని కొందరు ప్రచారం చేస్తున్నారు. దీంతో కేంద్రం స్పందించింది. తప్పుడు ప్రచారాన్ని ఖండించింది. ఈ టీకా 2006 నుండి ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉందని, 50 కోట్ల డోసులు పంపిణీ అయ్యాయని స్పష్టం చేసింది. అధ్యయనాలు దీన్ని సురక్షితమని ధృవీకరించాయని వెల్లడించింది. గర్భాశయ క్యాన్సర్ నుంచి 93 నుంచి 100% రక్షణ ఇస్తుందని వెల్లడించింది. హెచ్పివి వ్యాక్సిన్ 200కు పైగా రకాలు కలిగి 16 నుంచి 18 రకాల గర్భాశయ క్యాన్సర్స్ కు ప్రధాన కారకాలను నియంత్రిస్తుంది. గార్డాసిల్, సెర్వారిక్స్ వంటి టీకాలు 2006లో అమెరికాలో, ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆమోదం పొందాయి. ఆస్ట్రేలియా, యూకే వంటి దేశాల్లో క్యాన్సర్ కేసులు 90% తగ్గాయి. భారత్లో 2026 నుంచి ఉచిత పంపిణీ కేంద్రం శ్రీకారం చుట్టింది. 14 ఏళ్లలోపు బాలికలకు ప్రాధాన్యత ఇస్తోంది. 9 నుంచి 14 ఏళ్లలోపు బాలికలకు 2 డోసులు, 0 నుంచి 6 నెలల మధ్య వ్యవధిలో, 15 నుంచి 45 ఏళ్లలోపు వారు 3 డోసులు, 0, 2, 6 నెలలు తీసుకోవాలి. లైంగిక చురుకుదల మొదలుకొనే ముందు వేయడం ఉత్తమం. జీవితాంతం రోగనిరోధక శక్తి కల్పిస్తుంది. అబ్బాయిలకు కూడా ఉపయోగకరమే. గర్భిణీలు మినహా అందరూ తీసుకోవచ్చు. సాధారణంగా ఇంజెక్షన్ స్థలంలో నొప్పి, జ్వరం, తలనొప్పి వంటివి 1-2 రోజులు ఉంటాయి. తీవ్ర దుష్ప్రభావాలు అరుదు. పెద్ద ఎత్తున అధ్యయనాలు సురక్షితమని నిర్ధారించాయి. టీకా తర్వాత స్క్రీనింగ్ టెస్టులు కొనసాగాలి. ఎందుకంటే అన్ని హెచ్పివి రకాలను కవర్ చేయదు. ఈ టీకా గర్భాశయ క్యాన్సర్ ను పూర్తిగా నివారించే అవకాశం ఉంది. భారత్లో ఏటా 1.2 లక్షల కేసులను తగ్గిస్తోంది. తప్పుడు ప్రచారాన్ని పట్టించుకోకుండా పిల్లలకు వేయించడం మంచిదని కేంద్రం తెలిపింది.